తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె చూడడానికి సింపుల్గా కనిపిస్తారు కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. అందుకే తెలంగాణలో కీలక బాధ్యతలిచ్చారు. వచ్చి రాగానే తీన్మార్ మల్లన్నపై వేటు వేయడం మీనాక్షి ఇచ్చిన ఆదేశాల మేరకే అనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ కొత్త ఇన్ఛార్జ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో పార్టీలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపిందని, పార్టీ పరంగా పాలనా పరంగా రేవంత్ రెడ్డి పెత్తనాన్ని నియంత్రించేందుకే ఆమెను నియమించారని కాంగ్రెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక పెద్ద తతంగమే నడిచింది అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్లో కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాట్ టాపిక్ అయ్యారు. ఆమె టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్లోని కొంతమంది సీనియర్లు ఆఫ్ ది టాపిక్గా మాట్లాడుకుంటున్నారట. దీపాదాస్ మున్షీని అర్ధాంతరంగా తప్పించి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపడంపై అటు కాంగ్రెస్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కాస్త కట్టడి చేశారని, అందుకే ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డిని పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యంతోనే తన నమ్మకస్తురాలని తెలంగాణకు పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన మొదటి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి సీనియర్లు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు కాంగ్రెస్లోని కొందరు పెద్దలు. మొదట్లో ఈ ఫిర్యాదులను ఢిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోయినా దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో ఢిల్లీ పెద్దల్లో ఆలోచన మొదలైందని సమాచారం. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల నియామకాన్ని పక్కన పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అధికారంలోకొచ్చిన కొంతకాలానికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా చర్చలు జరపడంపై అధిష్టానం షాక్కి గురైనట్టు, ఈ పరిణామాలకు దారితీసిన కారణాలపై లోతుగా విశ్లేషించినట్టు సమాచారం. సీఎం ఒంటెద్దు పోకళ్ల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ఆ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని, దీంతో ఆమె రాష్ట్ర వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదన్న ఫిర్యాదులు ఢిల్లీకి అందినట్లు సమాచారం. దీంతో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీపాదాస్ను తప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్కు చెక్ పెట్టేందుకు రాహుల్ మీనాక్షిని రంగంలోకి దింపారని చర్చించుకుంటున్నారు. దానికి తగ్గట్టే సీఎంగా ఉన్నా తానేమీ అంతగా సంతృప్తిగా లేనంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. సరిగ్గా మీనాక్షి బాధ్యతలు చేపట్టిన రోజే ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్లో ఓ ఊపు వచ్చింది. కాంగ్రెస్కు ఇక అందదనుకున్న తెలంగాణ అధికారం అంది వచ్చింది. దాంతో రేవంత్కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సీఎంగా రేవంత్ అప్పుడే ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తట్టుకుని రేవంత్ నెట్టుకొస్తున్నారంటే చాలా గ్రేటే. ఇప్పటికిప్పుడు ఆయన సీటుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ తనలో ఉన్న అసంతృప్తి బయటపెట్టేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు సీనియర్ మోస్ట్లే ఉన్నారు. వారితో పోలిస్తే పార్టీలో రేవంత్ చాలా జూనియర్ కిందే లెక్క. తమకంటే చాలా లేటుగా వచ్చి కూడా రేవంత్ సీటును ఎగరేసుకుపోయారని కొందరు భావిస్తూ ఆయనపై లేనిపోని ఫిర్యాదులు అధిష్టానానికి అందజేస్తున్నట్టు రేవంత్ వర్గం ఆరోపిస్తోంది. రేవంత్ వచ్చాకే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని వారంతా గుర్తించాలని ఆ సీనియర్లకు హితబోధ చేస్తున్నారు రేవంత్ వర్గీయులు.